హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను మంచి ఫెస్టివ్ వేర్ కుర్తీ సెట్స్ హాల్తో. సో మంచి ఫెస్టివ్ వేర్ కుర్తీ సెట్స్ హాల్ చాలా చేస్తున్నాను మన ఛానల్లో. ఒకవేళ చూడాలి అని అనుకుంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి, ఎందుకంటే చాలా చాలా మంచి కలెక్షన్ అంతా కనిపిస్తుంది మీకు చాలా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను. సో మీరు లైక్ కూడా చేయండి, వీడియోస్కి కామెంట్ కూడా చేయండి, దానివల్ల మంచిగా రీచ్ పెరిగి ఇంకా ఎక్కువ మందికి మన ఛానల్ గురించి తెలుస్తుంది అనమాట. అలాగే మనకి హెవెన్లీ హోమ్మేడ్ ఛానల్ కూడా ఉంది అండి. ఆ ఛానల్లో వ్లాగ్స్, లైఫ్ స్టైల్, ఇంకా మేకప్, స్కిన్ కేర్ ఇలాంటి కంటెంట్ అంతా ఆ ఛానల్లో వస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం నన్ను చూస్తున్నట్లయితే ఆ ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళైతే హాయ్ చెప్పండి. ఈ ఛానల్ నుంచి ఆ ఛానల్ గురించి తెలియని వాళ్ళు అయితే కనుక ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు ఫెస్టివ్ వేర్ కుర్తీ సెట్స్ని మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి మంచి డార్క్ పింక్ షేడ్లో ఈ కుర్తీ సెట్ అండి. చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా 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 బాగా నచ్చింది నాకైతే. చూడగానే వెబ్సైట్లో నేను తీసుకునేది కూడా వెబ్సైట్లోనండి, అలాంటి అదర్ వెబ్సైట్స్ లైక్ మింత్రా యాప్స్లో తీసుకోను, డైరెక్ట్ లీబాస్ వెబ్సైట్లోనే తీసుకుంటాను. ఎందుకంటే అక్కడ మంచి క్వాలిటీ అండ్ రీజనబుల్ కొంచెం మంచి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఐ మీన్ అఫోర్డబుల్ ప్రైస్లో సేల్స్ అవి ఎక్కువ రన్ అవుతూ ఉంటాయి. వెబ్సైట్ మీరు చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. నాకు వెబ్సైట్లో ఆర్డర్ చేయడం అర్థమైంది, తెలిసిన కానించి నేను ఎప్పుడు మళ్ళీ సైట్స్లో ఎక్కువ యాప్స్లో ఎక్కువ ఆర్డర్ చేయలేదు. ఈ లీబాస్ పర్టికులర్లీ నేను చెప్తున్నాను. సో ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది అండి, మంచి బ్యూటిఫుల్ మెజెంటా పింక్ అవుట్ఫిట్. ఇది కుర్తీ సెట్ అనమాట. సో ఇలా ఉంటుంది, ప్యూర్ సిల్క్ అండి, అంటే ఇది పట్టు అవుట్ఫిట్ అనమాట. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. కలర్ మెయిన్గా ఆటోమేటిక్గా చాలా బాగుంటుంది, బట్ దీని మీద పట్టు వల్ల ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చాలా మంచిగా ఉందన్నమాట. అండ్ దీని ఫినిషింగ్ కానీ అంతా షైన్ కానీ అంతా చాలా బ్యూటిఫుల్ ఉంది, చూసారు కదా. అండ్ దీనికి ఇక్కడ వర్క్ అంతా కూడా వచ్చేసింది. చాలా లైట్ వెయిట్ కూడా ఉందండి, సో ఈజీగా క్యారీ చేయొచ్చు మనము. సో పక్కన వేసుకుని కూడా ఫుల్ లుక్ చూపిస్తూ ఉంటాను, మీరు చూడొచ్చు. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. కిందలా బార్డర్ లాగా కూడా వచ్చింది అనమాట, చాలా బాగా కనిపిస్తుంది ఇది కూడా. అండ్ చూడండి, దీనికి ఇలా లైనింగ్ కూడా ఇచ్చేసారనమాట. సో హ్యాపీగా మనం కంఫర్టబుల్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది వేసుకున్నప్పుడు. అండ్ చూడడానికి చాలా చాలా క్లాసీ లుక్ ఉంటుంది అనమాట. అండ్ బై ద వే ఈ అవుట్ఫిట్ కూడా లీబాస్ నుంచి లాస్ట్ వీడియోస్తో చూపించున్నాను, ఒకవేళ చూడాలనుకుంటే చూడొచ్చు. సో మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట, ట్రోజర్ బాటమ్. అండ్ ఇది దీనికి మళ్ళీ ఇలాగా పాకెట్స్ కూడా వచ్చాయి. సో అన్నిటికీ ఆల్మోస్ట్ పాకెట్స్ వస్తాయి. అండ్ దీనికి కూడా మంచిగా క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా షైన్ అదంతా కూడా బాగుందనమాట. దీనికి కూడా ప్లెయిన్ వచ్చింది ఇది. అండ్ దుపట్టా వచ్చేసి ఇది ఫ్లోరల్ దుపట్టాలా వచ్చింది, చూపిస్తాను. ఇది ఫ్లోరల్ దుపట్టా, ఇది కూడా పట్టు అనమాట, బట్ ఫ్లోరల్ టైప్లో వచ్చింది. సో కొంచెం కాంట్రాస్ట్లో అంటే పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లా కనిపిస్తుంది అనమాట మనకి వేసుకుంటే. ఇలా ఉంటుంది, చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి, చాలా బాగుంది లుక్ అంతా కూడా. ఫినిషింగ్ కానీ అంతా చాలా నీట్గా ఉందన్నమాట. విత్ లెంత్ అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఈ దుప్పటావి. సో హ్యాపీగా పేర్ చేయండి, మంచి కనిపిస్తుంది. కలర్ ఆటోమేటిక్గా అందరికీ బాగుంటుంది. సో హ్యాపీగా పేర్ చేయొచ్చు, డెఫినెట్లీ ట్రై చేయండి. ఇప్పుడు వచ్చే ఫెస్టివల్ సీజన్కి, ఫెస్టివల్స్కి అన్నిటికీ మీరు అకేషనల్గా యూజ్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్లోకి వెళ్ళిపోదాము. ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. ఇది కొంచెం లైట్ షేడ్ అనమాట, లైట్ ఎల్లో షేడ్. ఇది యాక్చువల్లీ పిక్చర్లో వీడియోలో కంటే డైరెక్ట్గా చాలా బాగుంది. నాకు వీడియోలో అంత లైట్ అయిపోయిందంటే అనిపిస్తుంది, కానీ డైరెక్ట్ చాలా బాగుందండి. ఇది ప్యూర్ సిల్క్ కాదు, సిల్క్ బ్లెండెడ్ అనమాట, బట్ చాలా నీట్గా ఉంది. చూసారా దీని ఫినిషింగ్ చాలా బాగుందన్నమాట. ఇది కొంచెం ఇంకా అఫోర్డబుల్ రేంజ్లో వచ్చేస్తుంది మనకి. సో లైట్ షేడ్, చాలా నీట్గా ఉందన్నమాట. కుర్తీ లెంత్ అన్ని కూడా చాలా బాగున్నాయి. నేను వేసుకుని కూడా పక్కన యాడ్ చేస్తూ ఉంటాను. దీని మీద ఇలా ఫ్లవర్స్లా వచ్చాయన్నమాట. ఈ ఫ్లవర్స్ ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. దీనికి కూడా లైనింగ్ అన్ని కూడా బాగా ప్రొవైడ్ చేసేసారు. సో ఇది అండ్ ఇలా వస్తుంది నెక్. ఇది స్లీవ్స్ ఇక్కడ వరకు వస్తాయి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా ట్రోజర్ వచ్చింది సేమ్, ఓకేనా. ఇలా బార్డర్ వచ్చింది ట్రోజర్కి. అండ్ ఆయిస్టీస్ అన్నిటికీ కూడా ఇలా పాకెట్స్ ఇస్తారు లీబాస్లో. సో బట్ కొత్త వాళ్ళు చూస్తారు కదా, అందుకే మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నా. లాస్ట్ వీడియోతో చెప్పున్నాను, బట్ మళ్ళీ మెన్షన్ చేయడానికి రీజన్ అదే అనమాట. అండ్ దుపట్టా వచ్చేసి ఇలా ఏమంటారు దీన్ని, షిఫాన్ దుపట్టాలా వచ్చిందనమాట.
చాలా నీట్గా ఉందండి. అంటే సింపుల్ అనమాట, ఇది కొంచెం లైట్ కలర్ అండ్ సింపుల్గా ఉంటుంది. సింపుల్ అకేషన్స్కి రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇలా బార్డర్ కూడా ఇచ్చారు, అక్కడక్కడ ఇలా డాట్స్ స్టిక్కర్స్ లాగా కూడా స్టిక్ చేసి ఉన్నాయి అనమాట. చాలా నీట్ ఉంది, డీసెంట్ ఉంది అనమాట ఇది చూడడానికి క్లాసీగా. సో ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. ఇది కూడా లెంత్ విడ్త్ అన్ని పర్ఫెక్ట్ వచ్చేసాయి దుపట్టాకి. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. ఇది కూడా సిల్క్ బ్లెండ్ అనమాట. సిల్క్ బ్లెండ్, ప్యూర్ సిల్క్ అంటే మీకు ఇంకా ప్యూర్ పట్టు, ఇది సిల్క్ బ్లెండ్ అంటే మిక్స్డ్ అనమాట, హాఫ్ పట్టు లాగా. సో అలా వస్తుంది అనమాట. ఇలా ఇది కొంచెం గ్రీన్ షేడ్, ఇది గ్రీన్ షేడ్ ఏదో అంటారు, ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ గ్రీన్ షేడ్ అనమాట. సో చాలా మంచి కలర్, ఇది అందరికీ బాగా సూట్ అయ్యే కలర్, బాగుంటుంది. కొంచెం మంచిగా మన స్కిన్ టోన్ ఇంకా ఎలివేట్ చేస్తుంది ఈ కలర్ మెయిన్గా. సో ఇలా ఉంటుంది అనమాట. దీని మీద కూడా ఇలా ప్రింట్ లాగా వచ్చింది, ఇది థ్రెడ్ వర్క్ లా ఉందనమాట, కానీ ప్రింటే యాక్చువల్లీ థ్రెడ్తో ప్రింట్ అనమాట ఇది. సో ఇట్లా వస్తుంది, సింపుల్ ఉంటుంది. ఇది ఏమి గ్రాండ్గా ఏమి కనిపించదండి, బట్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్ షేడ్ కాబట్టి ఇప్పుడు పింక్స్ ఇవి కాకుండా కొంచెం డిఫరెంట్ షేడ్లు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఈ కలర్ ట్రై చేయొచ్చు. అండ్ దీని మీద ఇలా ఎల్లోతో హైలైట్ అయింది కాబట్టి ఇంకా కొంచెం మంచిగా కనిపిస్తుంది అనమాట, వేసుకున్నప్పుడు లుక్ తెలుస్తుంది దీనికి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి సేమ్ ట్రౌజర్ వచ్చింది, నేను పక్కన యాడ్ చేస్తూ ఉంటాను, వేసుకున్నప్పుడు లుక్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది. ఇలా ప్లాజో వచ్చింది దీనికి, కొంచెం ప్లాజో అంటే మరి ఫ్లోయీ ప్లాజో కాకుండా కొంచెం ఇలా వచ్చింది అనమాట, ట్రౌజర్ కాకుండా ప్లాజో కాకుండా ఉంటే అలా ఉంటుంది అలా. అండ్ దీనికి కూడా ఇలా బార్డర్ ఇచ్చేసారు, అండ్ దీనికి కూడా పాకెట్స్ ఉన్నాయి. అండ్ దుపట్టా వచ్చేసి ఇందాక చూపించాను కదా కొంచెం సిమిలర్గా ఉందన్నమాట దుపట్టా. ఇది కూడా కలర్ ఐ మీన్ ఫ్యాబ్రిక్ అండ్ స్టిక్ చేసి వచ్చాయి, అండ్ ఇలాగే సేమ్ ఇలా వచ్చింది. చాలా బాగుండిందండి, కలర్ నచ్చింది నాకు మెయిన్గా దీనిది. అండ్ ఇంకా ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. నా బ్యూటిఫుల్ అవుట్ఫిట్ చాలా నచ్చింది, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, సో జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అన్నట్టుంది అనమాట. నాకు ఇది ప్యాకెట్లో ఉన్నప్పుడు కూడా డల్గానే ఉంది, బ్లాక్ అయినప్పటికీ అనిపించింది, కానీ ఓపెన్ చేశాక అసలు ఎంత నీట్గా ఉందో దీని ఫినిషింగ్. బ్లాక్ మీద వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట ఫినిషింగ్. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అసలు నాకు బ్లాక్ చాలా తక్కువ ఉంటాయండి, నేను చాలా తక్కువ తీసుకుంటూ ఉంటాను. బ్లాక్ చాలా రేర్ అనమాట నేను తీసుకోవడం. బ్లాక్ బాగుంటుంది, బట్ అది అకేషన్స్కి యూజ్ చేయడానికి ఎటు కాకుండా ఉంటుంది. వేరే వాళ్ళు పెళ్ళికేసుకు వెళ్దామంటే అయ్యో బ్లాక్ అవసరం, నాకే తెలుస్తుంది, నాకే అనిపిస్తుంది వాళ్ళు ఎవరు ఏమనకపోయినా బ్లాక్ అవసరమా అని. ఇంకా ఫెస్టివల్స్కి యూజ్ చేయలేం, బర్త్డేస్కి యానివర్సరీస్కి యూజ్ చేయలేం, సో అందుకని ఎక్కువ బ్లాక్ తీసుకోను అనమాట. బట్ ఎప్పుడైనా రెగ్యులర్ బేసిస్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాను, అంటే జనరల్గా. అందుకని ఎక్కువ ఫెస్టివల్ వేర్లో బ్లాక్ ఎక్కువ చూపిస్తూ ఉంటాను అనమాట. బట్ నాకు చూడగానే చాలా బాగా నచ్చిందని చెప్పి తీసుకున్నాను. ఇంకొచ్చిన తర్వాత అయితే ఇంకా బాగా నచ్చేసింది, చూపిస్తాను మీకు. ఇదనమాట, ఇది సిల్క్ బ్లెండే, హాఫ్ పట్టులా వస్తుంది అనమాట. అంటే చెప్తున్నా ఎగ్జాంపుల్, ప్యూర్ సిల్క్ కాదనమాట ఇది, అంటే ప్యూర్ పట్టులా కాదు, కొంచెం హాఫ్ పట్టులా వస్తుంది. బ్లాక్ చాలా నీట్గా ఉంది. బ్లాక్ లవర్స్ చాలా మంది ఉంటారు, మీలో ఎవరైనా బ్లాక్ లవర్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్ది నాకు. అలాంటి వాళ్ళు ఈ అవుట్ఫిట్ చూస్తే వావ్ అంటారు, అంతే, ఇంకేం లేదు, అంత బ్యూటిఫుల్ ఉంది. దీని మీద ఫినిషింగ్ బ్లాక్ మీద వల్ల ఈ గోల్డ్ ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. చాలా నీట్గా వచ్చింది దీని ఫినిషింగ్. నాకు దీని మీద వచ్చిన వర్క్ చాలా నీట్గా అనిపిస్తుంది. యాక్చువల్లీ అన్నిటి మీద అలాగే వస్తుంది వర్క్, బట్ బ్లాక్ మీద వల్ల ఎక్కువ ఎలివేట్ అవుతుంది అనమాట. చాలా నెక్ అది కూడా చాలా నీట్గా ఫినిషింగ్ ఉంది. అసలు చూడగానే నాకు భలే నచ్చేసింది. ఓపెన్ చేసే వరకు కూడా ఓకే అనుకున్నా, ఓపెన్ చేశాక వావ్ అనుకున్నా అనమాట ఒకసారి. చాలా నీట్గా ఉంది, పక్కన యాడ్ చేస్తూ ఉంటా వేసుకుని. సో దీనికి కూడా ఇలాగా లైనింగ్ కూడా ఇచ్చేసారు. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా ప్లాజో వచ్చింది, మంచిగా ప్లాజో. అండ్ ఇక్కడ ఫుల్ వర్క్ కూడా వచ్చిందండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. వర్క్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. సో చాలా బాగుంది, ఏదో ప్లెయిన్గా కాకుండా అలా వర్క్ ఇచ్చారు. ప్లాజో కూడా కొంచెం ఎక్కువ ఫ్లోయీగా ఉండే ప్లాజోయే, ట్రౌజర్ లాగా ఏదో లేకపోతే నార్మల్గా కాదు. అండ్ దీనికి కూడా లోపల లైనింగ్ ఇచ్చేసారు అనమాట. సో ట్రాన్స్పరెంట్గా అయితే అస్సలు ఏం ఉండదు. ఇది బాటమ్ వస్తుంది. అండ్ దుపట్టా వచ్చేసి ఇలా వస్తుంది. ఇందాక చూపించినట్టే ఉంది దుపట్టా మోడల్, కానీ ఇదంతా వర్క్ అనమాట, బార్డర్లా కాకుండా వర్క్లా ఇచ్చారు. చాలా నీట్గా ఉంది. అదే బార్డర్ అంటే బార్డర్ మీద వర్క్ అనమాట. ఇది ఐ మీన్ చిప్స్, ఇదంతా థ్రెడ్, ఇదంతా వర్క్. అది ప్రింట్ కదా ఇందాక 2 చూపించినవి, ఇది వర్క్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. నాకు చాలా నచ్చేసింది అవుట్ఫిట్ మాత్రం, చాలా 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 నచ్చింది. సో డెఫినెట్లీ 4 అవుట్ఫిట్స్ చాలా బాగున్నాయండి, మస్ట్ ట్రై అని చెప్పచ్చు. సో దానికి ప్రైజెస్కి తగ్గట్టు ఉన్నాయన్నమాట ప్రతి అవుట్ఫిట్, వర్క్స్ కానీ అంతా. సో మీరు కావాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ గివ్ ఇట్ ఏ ట్రై అండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ యాడ్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది, ట్రై చేసి చూడండి. సో మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్, బై.